టీడీపీ వాళ్ళకి అంత బుద్ధి లేదు. వాళ్ళు ఈవేళ కూడా మీకు దమ్ముంటే మా కార్యక్రమాలు ఆపండి, మాకు వచ్చిన పెన్షన్ ఆపండి అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు. మనం ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తున్నాం, ప్రతి ఒక్కరికి స్థలాలు ఇస్తున్నాం, ప్రతి ఒక్క పేదవాడికి ఆదుకుంటున్నాం. అంత విజ్ఞత ఈవేళ ప్రజల్లో లేదు కనుక కార్యకర్తల ద్వారా మీరు ఇచ్చినవే, కార్యకర్తల ద్వారా ఇస్తే చాలు, మీకు ఎదురు లేదు. మీకు చంద్రబాబుకి ఎలక్షన్ జరగదు. మీరు ముఖ్యమంత్రి అవ్వాలంటే ముందు ఎమ్మెల్యేగా మేము గెలాలి. మేము గెలాలంటే కార్యకర్తలు బలంగా ఉండాలని చెప్పి హెలికాప్టర్లో అవి వెళ్తున్నప్పుడు నేను మాట్లాడుతూ నవ్వి చూద్దాంలే అన్నా, ఇవన్నీ సాధ్యపడదు కదా, చూద్దాము అని చెప్పి అనేసారు. ఇప్పుడు ఆయన మళ్ళీ అదే త్రోవకు వచ్చారు. చాలా సంతోషం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పరిణితి చెందినటువంటి నాయకుడిగా ఇవాళ తయారయ్యాడు. రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత ఖాయమో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఎంత ఖాయం. అలాగే